హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ కైట్కి కన్నాలు ఎలా వేయాలో చూద్దాం. మనము ఇలా చూడండి, ఇది సీదా, ఇది ఉల్టా ఉల్టా వేసుకొని పెట్టుకోండి. దీనికి ఒక చిన్న పుల్ల తీసుకోండి, తీసుకున్న తర్వాత ఇట్లా ఇక్కడ 2 హోల్స్ పెట్టుకోవాలా. ఇక్కడ ఇంకా ఇక్కడ 2 హోల్స్ పెట్టుకున్న తర్వాత దీన్ని కింద ఎలా పెట్టుకోవాలంటే ఇట్లా కొలత తీసుకోండి. నార్మల్ ఈజీగా మనకు కింద ఇట్లా కొలత తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక 2 ఫింగర్స్ పెట్టుకోండి. అంటే కైట్ని బట్టి దాని లెంత్ అనేది పెరుగుతుంది. మనకి ఇక్కడ మార్క్ పెట్టుకొని ఇక్కడ ఒక 2 ఇట్లా హోల్స్ పెట్టుకోండి. దాని తర్వాత దారం తీసుకొని ఇంత ఇట్లా దారం తీసుకోండి. ఇంత సరిపోతుంది మనకి. ఫస్ట్ ఇట్లా పైన హోల్ ఉంటుంది కదా, పైన హోల్ సింపుల్ వేలో చెప్తున్నా, ఈజీగా కట్టుకునేటట్టు. ఇక్కడ నుంచి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ మధ్యలో స్టిక్ ఉంది కదా, ఈ స్టిక్ని కూడా కలిపి కట్టాలి. కింద కట్టినప్పుడు ఈ స్టిక్ని కూడా కలిపి కట్టాలి. ఇట్లా కట్టుకొని దీనికి ముడేసుకోవాలి. ఇట్లా ముడేసుకోవాలి. అవి చిన్నప్పుడు కడుతుండే, చిన్నప్పుడు ఎగిరేస్తుండే పతంగ్స్ బాగా. దాని తర్వాత ఇక్కడ కూడా సేమ్ అట్లనే హోల్స్ ఉంటాయి కదా. మీకు ఒకవేళ హోల్స్లో పెట్టడానికి రాకపోతే మీరు ఏదైతే పుల్లతోని హోల్స్ పెడతారో దాంతోనే ఇట్లా లోపలికి అనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి తీసుకొని మళ్ళీ సేమ్ ఈ స్టిక్ పైకి ఇట్లా తీసుకోవాలి. ఇక్కడ కూడా తీసుకొని ఇట్లా ఇక్కడ కూడా ముడి వేసుకోండి. మంచి గట్టిగా వేసుకోవాలి ముళ్ళు. వేసుకున్న తర్వాత ఇక్కడ మెజర్మెంట్ చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఇది కరెక్ట్ ఉంటేనే కైట్ అనేది మంచిగా ఎగురుతుంది. ఇక్కడ ఇది ఉంటుంది కదా, ఈ స్టిక్కర్కి కరెక్ట్ చూసుకోండి మీరు. ఇట్లా కొలత ఇట్లా కరెక్ట్ చూసుకోండి. ఇక్కడ సరే, ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇట్లా చూసుకున్నాక ఇక్కడ ముడి వేసుకోవాలి. అంతే, ఈజీగా చూడండి. ఈజీగా కైట్ కన్నాలు వేయడం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎగరడానికి రెడీ అయిపోయింది. ఏం లేదు ఫ్రెండ్స్, మన దీనికి మాత్రం దారం, ఇట్లాంటి కాటన్ దారమే యూజ్ చేయాలి. మాంజా మాత్రం యూజ్ చేయొద్దు. ఇదైతే కనుక మంచిగా ఉంటుంది, కంఫర్ట్గా. ఇంకా మనకు చేతులు తెగడం అట్లాంటిది ఏమి ఉండదు. ఇక్కడ నుంచి మాంజా కట్టుకొని ఎగరేస్తే సరిపోతుంది. ఈజీగా మంచిగా ఎగరేసుకోవచ్చు. హ్యాపీ పొంగల్ ఫ్రెండ్స్, హ్యాపీ సంక్రాంతి, బాయ్.